కైతలో వేసావా? వేసినాయా? 3 పూటలకు ఒకసారి లేక 5 పూటలకు ఒకసారి అన్నం పెడుతున్నావా? ఉప్పు కారం లేని కూడు తప్పిడే పెడతా. తేడా వచ్చిందనుకో బిడ్డ, ముందు నేను చంపుతా. పిచ్చి చంపు అంతే. సరే, వసుదేవుని శరసాల వద్దకు పదరా. అమత్య, వసుదేవుడు చూడరా, రేపల్లెవాడలో ఉన్నప్పుడు వాని అందము ఎలా ఉండేది? వాడు రాజ్య పరిపాలన యాదవుల పాలించినప్పుడు వాని అందచందము ఎలా ఉండేది? ఇప్పుడు చూడు, గడ్డము మీసము పెరిగి భోజనము లేక, త్రాగడానికి నీరు లేక, అయ్యా నకనకలాడి పక్క చిక్కి వాని బొక్కలే ఉంది, ఏమీ లేదు. ఇలా నెట్టి వేస్తే పడేటట్టున్నాడు వాడు. అంతేనా? అది నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ చేసిన నేను. నాకు కావలసినది అది. వాడు అలానే ఉండాలి, అర్థమయ్యాదా? అయ్యా, నాకు జీతం పెంచాలి. నువ్వు బాధపడకు, రేపు పొద్దుగాల పెంచుతా. పెంచినట్టు ఇచ్చిన పెంచినట్టు పెంచుతా. సరే స్వామి, పెంచాలా? పెంచాలా స్వామి? ఇన్ని రోజులు నీ దగ్గర ఉండబట్టి జీతం పెంచవా? నువ్వు అన్నదానికంటే ఇంక ఎక్కువ చేసిన. కవాటం వెయ్యి, వాడు అలానే ఉండదు. అమత్య, అయ్యా సరే, దేవకి, అయ్యా దేవకి శరసాల వద్దకు పద. ఆమె కూడా కట్టిన అవుతుంది. వీడెలా ఉన్నాడు అది కూడా అలానే అంటే ఇంకా రంజి పెట్టుకొని పక్క పడి అంటే పడేటట్టు నేను చూసినాను. అయ్యా వెళ్ళిరా, తొందరగా రా. ఇక నువ్వేందుకు తెలియదు అంతపురా వెళ్తున్నావు. ఈమెకు అన్నం పెట్టడానికి నేనే వస్తాను. ఇక్కడికి ఎవరు వస్తలేదు. ఆమె చూస్తేనేమో ఇట్లున్నది. అరే ఇది ఎవ్వలకు అయిందని వాడు నన్ను ఉంచాడు ఇక దక్కని. ఇదంతా నా మీద నువ్వు ఇకటట్టున్నది. ఇక నేను చావవలసిందే. రాజయ్యా, ఏమయ్యాదిరా? నేనైతే కాదు. ఓ రాజయ్యా, ఏమయ్యాది? నేనైతే కాదు. నువ్వనే పిలిపించావు కదా. పిలిపించినా కానీ నేను కాదు. నువ్వనే పిలిపిస్తున్నావు. రాజయ్యా, నేను పిలిపించినట్టు పోనే వస్తు మటం చేయకు. తన పంపి ఎవరినిరా? నన్నే. ఎందుకు? ఏమో ఎట్లుంటుందో నా గతి. నీ గతికి ఏమయ్యాదిరా? రాజయ్యా, నేనున్నాను కదా, నీ గతికి ఏమయ్యాది? ఇంకా నీ మొఖం చూస్తాను. అయ్యా ఏమయ్యాదిరా? రాజయ్యా, ఇంగో ఇంగో దేవకి శరసాల వద్దకు వెళ్ళావు, వచ్చావు, ఏడుస్తున్నావు. అక్కడ ఏం జరిగిందో, నీకేం ఆపద వచ్చాదో నేను చూడలే. అయ్యా అంటే ఎందుకయ్యా? ఖచ్చితంగా అయింది. అయింది, ఖచ్చితంగా అయింది. అంటే నువ్వు చూస్తే నేను చూసినట్ట? అంటే నేను గోడ పొక్కల కలిగి. అయితే నేను తలుపు తీసి చూస్తా. ఓ రాజయ్యా, నేనైతే కాదు.
నువ్వెందుకు దావురా నువ్వు మనిషి నేను వేరే కాదు కదా. నువ్వేనా ఇందా. 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 ఇదేమి వచ్చా ఇదేమి అన్నము లేక నీరములు లేక ఆకలి చేత నకనకలాడుచూ బక్క చిక్కిపోయాడు వసుదేవుడు. దీన్ని చూసినా పౌర్ణమి నాడు చంద్రుడు ఎలాంటిగా షోడశాయ కలతో ఉంటాడు ఆ విధముగా ఉన్నదే కాక గర్భముతో ఉన్నది. ఇదేమి చిత్రం ఆమె పాసిపోయిన పువ్వు తిన్నట్టున్నది కడుపు. పాసిపోయిన బోధింటే గర్భమయ్యాది. ఇక్కడికి ఎవడు రాడు, నిన్నే పంపించిన నీకే తెలుసు ఏమి జరుగుతుంది, ఏమి జరిగింది, ఏమి నేను నమ్మడము నా బుద్ధి ఎక్కువ. ఏమి చిత్రం ఇది వింతగా ఉన్నదే. భార్య భర్త కలయిక లేకుండా దాని గర్భం ఎలా అయ్యాలి? అయినా ఇది ఏమో చిత్రము దేవకి చూడగా, ఇది ఏమో దేవకి మోము చూసినా సోముడంటే చంద్రుడు. ఆ చంద్రుడు ఏ విధముగా 16 కళ్ళ చితం ఉంటాడో ఆ చంద్రుడి ప్రకారముగా ఉన్నాడు. ఖైదులో ఉండేటువంటి వారు వసుదేవుడు ఎలా ఉన్నాడో ఇది అలా ఉండాలి. కానీ ఈనాడు నాకు అర్థమవుతున్నదంటే నరదాము నివసించిన కడుపున నరదాము నారాయణుడే కుదండి, నారాయణుడే కుదండి కానీ నారదాముని వచించిన అట్టి నారదుడు నా వద్దకు వచ్చి ఏమన్నాడు కదా, కంస రాజేంద్ర 33 కోట్ల దేవతలు యాదవులుగా పుట్టబోచున్నారు, విష్ణుడే కృష్ణుడవుతున్నాడు, దేవకి గర్భములో చేరుకుని విష్ణుడే కృష్ణుడై పుడుతున్నాడు. అట్టి పనిరాజు నారాయణుడు పడుకునే పనిరాజే బలరాముడిగా పుట్టబోచున్నాడని ఆనాడు చెప్పాడు. ఓహో, అది నారదుడు చెప్పిన మాట నిజము. అట్టి నారాయణుడే వచ్చి నారదాముని వచించిన తీరున ఈ చెలి కడుపున నారాయణుడే వచ్చి చేరునో ఈ నారి గర్భమున. అంటే భార్య భర్త కలయిక లేకుండా దీని గర్భం అయ్యాదంటే వాడు అసలే మాయలవాడు నారాయణుడు. వాడు వచ్చి దీని గర్భంలో చేరి ఉన్నాడు. ఇప్పుడు చిక్కిండు నా కొడుకు. నాకు
ఇప్పుడే నా కరవాలము చేత దాన్ని గర్భాన్ని కోసివేస్తా. దాని గర్భమును కోసి అందులో ఉన్నటువంటి పిండాన్ని దొరికించుకొని ఇక అప్పుడు వాని గొంతు పిసికి చంపుతా వాని. ఆయ్ హర హర మహాదేవ శంభో శంకర. ఇది సమంజసము కాదు. దాని గర్భము చీల్స్తామన్నా నాకు మనసు ఒప్పడం లేదు. ఎందుకంటే ఈ వేళ నీ సోదరి జీవము తీసిన లోకుడు, ఈ వేళ నీ సోదరి మావి వరసయు తెలియని వాడందురు వాడు ఈ వేళ్లను ఈ సోదరి జీవమును తీసిన లోకులు దీని ప్రాణములు తీస్తే, దీని గర్భాన్ని కోస్తే ఏమన్నా చేయాలి. మరి దాన్ని చంపితే ఇంకేమంటది? ఆమె బట్టి ఇంకో 10 మందిని కలుపుకుంటుంది కదా. దీని ప్రాణములు దీని గర్భాన్ని కోసి అందులో ఉన్న పిండాన్ని తీసి దాని పిండాన్ని గొంతు పిసికి చంపితే లోకులు ఏమనుకుంటారు? ఈ కంసునికి వాయువర్ష లేదా? చెల్లెనే తెలియదా? అక్కనే తెలియదా? బిడ్డనే తెలియదా? వాయువర్ష తెలియదా? వాయువర్ష లేదా? తోట పుట్టిన చెల్లెని కూడా చూడకుండా గర్భముతో ఉన్నటువంటి ఆడది గర్భగుడిలో ఉన్నటువంటి దేవుడు లాంటిది. గర్భముతో ఉన్నటువంటి ఆడదాన్ని చూడకుండా మూర్ఖత్వము చేత గర్భాన్నే కోసివేశాడు. ఛీ, ఈ నీచుడు కంసుడని లోకమంతా నన్ను నింద చేస్తారు. లోకమంతా నన్ను నింద చేస్తారు. కానీ దీనికి ఇది పరిష్కారము కాదు. ఇక దీన్ని చంప ఎలా యత్నము చేయాలో అలా చేసి దాని గర్భములో ఉన్నటువంటి పిండాన్ని పిసికి చంపించడమే నా యొక్క శ్రేయస్కరం. అవశ్యం అయ్యా, ఎంత నీ వల్లనే వచ్చింది కదా, నీ వల్లనే. దాని 5 కవాటములు తలుపులై కాలము వేచి తిని గొల్లెము మరిచి తిని కాలం వేసి గొల్లెం మరిచినప్పుడు మంచిగా అమత్య దాన్ని చంపుదామంటే లోకులు నిందిస్తారని విడిచిపెట్టారు. కానీ అరే అయ్యా, దానికి ఖైదులో ఉన్నటువంటి అమ్మాయి దాని గర్భం ఎలా కావచ్చు? అదే ఎట్లా అయింది మరి? కలయిక లేదు, భార్యాభర్త సాంగత్యం లేదు, కలయిక లేదు. వీడు ఈ ఖైదులో, అది ఆ ఖైదులో, ఏది లేకుండా దాని గర్భం ఎలా అయిందిరా? అదే ఎట్లా అయింది? ఎట్లా అయ్యాదిరా? నేను కదా అంటాను. మరి దాని గర్భం పోవాలంటే ఎట్లా? ఏం చేయాలి? ఎట్లా మరి ఏం చేద్దాం? ఎట్లరా? అదే ఎట్లా ఏం చేద్దాం?
అదే ఏం చేద్దాం? ఎట్లా ఎట్లా? ఎట్లా ఎట్లా నేను నిన్ను ఆలోచన చెప్పమంటాను నేను. నీ అంత ఆలోచన, నేను ఎట్లా అంటే నాకు ఎట్లా అని చెప్తే నువ్వేం నీ మనిషి? అంత ఆలోచన నేను ఎట్లా అంటే వాడు ఎట్లా అంటాను. ఏం చేద్దామంటే ఏం చేద్దాం. నువ్వు ఆలోచన చెప్పింది ఏంది నాకు? నువ్వు నాకు చెప్పింది ఏంటి? నువ్వు మంత్రివి, నువ్వు మంత్రివి, నాకు తగు ఆలోచన చెప్పే మంత్రివి. అందుకని దానికి గర్భమయ్యాది. ఆ గర్భం పోయే మార్గం ఎలా? ఎట్లా మార్గం అని అంటే ఎట్లా? ఇది మనిషి ఎట్లరా? అదేనయ్యా, ఎట్లరా? అదే మరి ఎట్లా ఎట్లరా? అదే ఎట్లా? ఎవరు పడిపోయిందా? నాలుక పోయానా? ఎవరు? ఒరేయ్ అయ్యా, ఒరే జ్ఞానశూన్యుడా, అయ్యా, అసమర్థుడా, అయ్యా, విజయరామరావు, చూడు, మన పట్టణములో ఉన్నటువంటి మంత్రస్థానం రమ్మనుకో. చింతనాగు దాని పేరు ఉన్నదా? ఉన్నదనే రమ్మంటున్నా. మరి ఆధార్ కార్డు ఆమె పేరు లేదు కాదు, కానీ ఓటర్ లిస్ట్ లో ఆమె పేరు లేదు కదా. కనపడుతుంది, కప్పలు కనపడలేదు. వాళ్ళు వెళ్ళేటు పోయా? అమ్మా, ఓ చింతనాగులు, ఏంది బిడ్డ? ఏమో పిలుస్తాను, ఏందిరా? ఏమో పిలుస్తాను అంటే గాయంతో తెలుసుకుంది. నువ్వు ఎట్లా పెద్ద మనిషి? ఏంది కొడక? ఏమో పిలుస్తాను, ఏందిరా? అసలు తెలుసుకుంటలేవు. ఏంటి కొడక? ఏమో పిలుస్తాను. రాత్రి నువ్వేమో చేసినావు అంటే ఏంటి? నేనేం చేసిన బిడ్డ? నేనేం చేయలే. రాత్రి నేనేం చేయలేదురా. ఏం చేయాలి? నేనేం చేయలేదురా. ఏం చేయాలి? ఓ దేవుడా స్వామి, నాకేం తెలియదురా. పాపం పుణ్యం అనేది ఏం తెలియదు నాకు. రాత్రి గోరేపించుకున్నావు కదా.